హాయ్ గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మార్చి నెల ముగిసింది, ఏప్రిల్ 1 రానే వచ్చేసింది. ఏప్రిల్ 1 అంటే అందరికీ గుర్తొచ్చేది ఫూల్స్ డే. ముఖ్యంగా చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏప్రిల్ ఫూల్ అంటూ తమ స్నేహితులను ఆట పట్టించేవారు కదా. కానీ దీనిని ఎందుకు జరుపుకుంటున్నామో, దాని వెనుక ఎలాంటి కారణాలు ఉంటాయి, ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇలాంటి విషయాలు ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏప్రిల్ 1 ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఇది అందుకే అందరూ దీనిని పాటిస్తారనుకునేరు. కాదు కాదు, అలా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వాస్తవానికి ఇటలీలో రోమ్ చక్రవర్తి ఉండేవారు. అతని భార్య పేరు స్ప్రింగ్ ఏప్రిల్. అయితే ఇది ఎలాగో స్ప్రింగ్ సీజన్ కాబట్టి ఆమె పుట్టినరోజును అందరూ కలిసి సరదాగా నవ్వుతూ నవ్విస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని రోమ్ చక్రవర్తి అందరినీ ఆట పట్టించేవారట, అలాగే ఆదేశించారట. మరి ఇది నిజమనుకునేరు. ఇది కూడా కల్పితమే. నమ్మితే ఏప్రిల్ ఫూల్ అయినట్లే. కానీ ఏప్రిల్ ఫూల్ వెనుక నిజంగానే సుదీర్ఘమైన చరిత్ర ఉంది. తెలుసుకుందాం పదండి. ఏప్రిల్ ఫూల్ స్టోరీ తెలుసుకోవాలంటే ఒకసారి 1582లోకి వెళ్లాల్సిందే. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 1న జరుపుకునేవారు. కాలం మారుతున్న కొద్దీ నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో కొంతమంది ఏప్రిల్ 1న న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు. అలా జరుపుకున్న వారిని చూసి మిగిలిన వారు ఏప్రిల్ ఫూల్స్ అంటూ ఏడిపించేవారట. ఇక అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతుందన్నమాట. ఇక యూరప్ ప్రాంతంలో సాల్సా అనే పండుగను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. దీనిని మార్చి నెల చివరిలో జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు అందరూ ఓ దేవతను ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత రకరకాల వంటకాలు చేసుకుని తింటూ ఉంటారు. ఇక సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అది అలా కొనసాగుతూ ఏప్రిల్ 1న ఫూల్స్ డేగా మారిపోయిందని కొందరు అంటూ ఉంటారు. ఇంకా చాలా మనకు తెలియని ఎన్నో కథనాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఏప్రిల్ 1 అనేది తోటి వారిని ఆట పట్టించడానికి మాత్రమే. కానీ కొందరు దీని పేరుతో విచిత్రమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఎదుటి వారిని ఆట పట్టించేందుకు రకరకాల పనులు చేస్తూ ఉంటారు కూడా. మరి తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని